Pranipath. Hey, hello, how are you? Today our infinite topic is గురువు. అవును, ప్రతి ఒక్క మనిషి జీవితంలో గురువు అవసరమా, గురువు అవసరం లేదా అనే విషయంపై ఇక్కడ కొంతమంది అనుభవంతో ఉన్న వ్యక్తులందరూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ చేస్తారు. సో ఫైనల్గా ప్రతి మనిషి జీవితానికి గురువు అవసరమా, గురువు అవసరం లేదా అనే కంక్లూజన్ కూడా మీకు చివరిలో లభిస్తుంది. సో కీప్ మూవ్ ఆన్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Yes, sirs and madams, please take your seats. అందరికి కూడా ప్రణిపాత్, నమస్కారం. మీకు కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. Yeah, today our project is గురువు. జైనిజం, బుద్ధిజం, సిక్కిజం ఎన్ని స్క్రిప్ట్స్ తీసుకున్నా కూడా ఋగ్వ, వేద, సామ, యజుర్వేద, తంత్ర, మాత్ర, యంత్ర ఎన్ని విధాలు తీసుకుని ఫైనల్ గా అన్నిటి నుంచి ఒక మనం ఇట్లా రసాన్ని పిండిన తర్వాత వచ్చినటువంటి పదం సాంస్క్రిట్. ఆ సంస్కృతం నుంచి ఉద్భవించిన పదము గురువు. గు అంటే రువు. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ గురు. వాట్ ఎవర్ వి హావ్ టు థింక్ అబౌట్ ద గురు. అది స్కూల్ టీచర్ కావచ్చు, ఎవరి టీచర్ కావచ్చు, జీవితానుభవాల టీచర్ కావచ్చు. అసలు గురువు అంటే ఎవరు, గురువు ఏ విధంగా ఉంటాడు, గురువు ఏ విధంగా ఉండాలి, డబ్బుల గురువు ఏ విధంగా ఉన్నాడు, ఆలోచన గురువు ఏ విధంగా ఉన్నాడు, ప్రొఫెషనల్ గురువు ఏ ఉన్నాడు, హెల్త్ గురువు, ఆరోగ్యానికి కూడా గురువు కావాలి. మరి ఉన్నారా లేదా? ఈరోజు మనం డబ్బులు ఇంత చలామణి చేస్తున్నాం. మన డబ్బుల యొక్క గురువు ఉన్నారు. మనం అసలు మనకు ఎవరు చెప్పలేదు, మన స్కూల్లో కూడా ఎవరు చెప్పలేదు. ఆర్థిక గురువు ఎవరు, సామాజిక గురువు ఎవరు, తత్వవేత్త గురువు ఎవరు, ఆధ్యాత్మిక గురువు ఎవరు, అసలు గురువు అంటే ఎవరు? ఫస్ట్ మీరు అందరూ కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రోగ్రామ్ ని. సో ఆఫ్టర్ నేను చెప్పగలుగుతాను ఈ గురువు గురించి కూడా. యా సార్, నా పేరు వినయ్ కుమార్ జాదవ్. ఎస్ సార్. నేనంటున్నాను ఏంటంటే గురువు అవసరం లేదు. ఎస్ సార్. ఎందుకంటే లైఫ్లో ఏదైనా సాధించాలంటే మన సొంతంగానే సాధించవచ్చు. గురువు ఉంటేనే సాధించాలి, గురువు ఉంటేనే చేయాలి, నాకు గురువు లేడు కదా నేనేం చెయ్యా ఓకే అట్లా అనుకోవద్దు. ఎవరైనా సరే, నేనైనా సరే నేను అనుకోను. ఓకే సార్. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు అంటున్నా ఏంటంటే గురువు అవసరం లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఓకే సార్. నా లైఫ్లో నేనే కష్టపడి చదువుకున్నాను. నాకు ఎవరు కూడా గురువు లేరు. మా స్కూల్లో నేను స్కూల్కి వెళ్ళినా కానీ నాకు టీచర్స్ లేరు అప్పుడు. నిజంగా ఒక ఏదో చిన్న స్కూల్. మా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఎక్కడ కొడతారు కదా, అది నాకు కూడా అంత ఐడియా లేదు. అక్కడ ఫీజు కట్టిండు, మాకు హాల్ టికెట్ ఇచ్చిండు. మాకు ఆయన చదివించలేదు. ఇప్పటికీ చెప్తున్నాను, ఆయన నా ముందు వచ్చి నిల్చున్నా నేను ఒకటే మాట చెప్తాను, నువ్వు నాకు చదివించలేదు. ఏం చదివించినావు? ఒక బుక్ నేను తీసుకొచ్చి పెడతా. ఇప్పుడు 10th క్లాస్ నువ్వేమైనా చదివించినావు? చదివించలేదు. ఆయనే చెప్పాను, నేను చదివించలేదు క్లియర్గా. అలా అనమాట. తర్వాత మేమే చదువుకున్నాం, మేమే ఎగ్జామ్స్ రాసుకున్నాం. తర్వాత దాని తర్వాత మేము ఎందుకంటే నాకు గురువు లేరు, నాకు అవసరం లేదు. సరే, నేను డబ్బులన్నా సంపాదించాలి, నేను ఏదో ఒకటి సాధించాలి, నేను ఒక స్టేజ్ కన్నా రావాలనేసి నేనేం చేసిన అంటే అక్కడ నుంచి స్టడీ ఆపేసి నా సొంతంగా నేను ఏదో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు నేను ఈ స్టేజ్కి వచ్చిన. ఇంకా ముందు కూడా ఇంకో స్టేజ్కి వెళ్తా, సాధించబోతా, గ్యారెంటీ సాధించబోతా. కాబట్టి నాకు గురువు అవసరం లేదు. ఇంకా నా పిల్లలకి ఇప్పుడు గురువు అవసరమని నేను ఏదో పంపిస్తున్నానేమో కానీ మీ గురువుల మీద నమ్మకంతో పంపిస్తలేను. నా నమ్మకం మీద, నా మీద విశ్వాసం ఉంది. గురువులు చదివిస్తేనే వాడు చదువుకుంటాడని విశ్వాసంతో పంపిస్తలేను స్కూల్కి. ఏంటంటే నేను గురువు ఉన్నాను, వాళ్ళు చదివించకున్నా కానీ నేను చదివిస్తా. వాళ్ళకి ఏబిసిడి కాడ నుంచి మా వాళ్ళు డిగ్రీ వరకు చదువుతారు. నాకు తెలియకున్నా కానీ మీరు పంపించే స్కూల్లో జస్ట్ వాళ్ళకి ఆప్షన్ మాత్రమే, వాళ్ళకి ఆప్షన్ ఇచ్చినా నేను అంతే. కానీ వానికి కూడా గురువు నేనే చదివిస్తాను. నేనే వానికి ఫ్యూచర్ లో కూడా ఏమేమి చదవాలి, నువ్వు ఏమేమి కావాలి అనేది నేనే చూపిస్తాను. ఇంకా ముందు కూడా ఆయనకు కూడా నేను ఒకటే గైడ్ చేస్తాను, గురువుల మీద గ్యారంటీ నమ్మకం పెట్టుకోవద్దు, నీ మీద నువ్వే విశ్వాసం పెట్టుకోవాలి. నా పిల్లలకి కూడా నేను అదే చెప్తాను. కాబట్టి ఇంకా ముందు కూడా మీ అందరికి కూడా చెప్తున్నాను,
గురువుల మీద కన్ఫర్మ్ గా నమ్మకం పెట్టుకోవద్దు. ఓకే పెట్టుకుంటే మంచి గురువులు కూడా ఉంటుండొచ్చు, కానీ గ్యారంటీగా మంచి గురువు అని మీరు సర్టిఫికేట్ ఇవ్వలేరు. గురువు లేకుండా కూడా మీరు ఏమైనా సాధిస్తారు. ఏది మన్నా సాధిస్తారు. మీరు మీ పిల్లలు కూడా గురువు లేకుండా సాధిస్తారు. కాబట్టి గురువు అవసరం లేదు. గురువు కన్ఫర్మ్ కావాలి. గురువు లేకుండా ఏం లేదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉన్నారేమో, కానీ మనకు మాత్రం గురువు లేకుండా మనం ముందడుగు వేయచ్చు, ఇంకా పైకి పోవచ్చు. మన పిల్లల్ని కూడా ఇంకా పైకి పంపించచ్చు గురువు లేకుండా. కాబట్టి నేను గురువు అవసరం లేదని చెప్తున్నా. నేనే నిదర్శనం. మీరు ఎవరైనా నాకు ఒక క్వశ్చన్ కూడా వేయచ్చు, నేను మీకు ఆన్సర్ చెప్పడానికి నేను రెడీ ఉన్నా. Come on, give me applause to Satvik Yadav. Once again, give me applause. Nice, చాలా మంచి విషయం చెప్పాడు సార్. తన జీవిత అనుభవాన్ని కూడా చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే అందరికీ నమస్కారం సార్. ఓకే నా పేరు వరలక్ష్మి. ఓకే మేడం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక క్వశ్చన్ నాకు కూడా వేయొచ్చు అని. ఓకే క్వశ్చన్ అనేది లేదు సార్. మీరు మీ జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పారు. ఓకే అలాగే నేను గురువు కావాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఓకే నాకు పెళ్లికి ముందు నుంచి బాగా చదువుకోవాలని చాలా కోరిక సార్. ఓకే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఆడపిల్ల అంటే కొంచెం తక్కువ. ఓకే తమ్ముడు వాళ్ళు MBA అన్నీ కంప్లీట్, ఓకే సాఫ్ట్వేర్ వాటెవర్. ఇప్పుడు నా పెళ్లి కాకముందు నేను 10th వరకు చదువుతున్నాను సార్. పిల్లలు పుట్టిన తర్వాత మేబీ ఐ హ్యావ్ 2 చిల్డ్రన్ సార్, బాయ్స్. పిల్లలిద్దరిని స్కూల్కి పంపిస్తూ ఒకరోజు నాకు ఎందుకో చదువుకోవాలనే కోరిక కలిగింది సార్. ఓకే నాకు ఆలొచ్చు, నంబర్స్ వచ్చు, ABCDలు వచ్చు, కానీ 10th క్లాస్ బేసిక్స్ కావాలి. ఎందుకంటే నేను 10th క్లాస్ మిడిల్లో డ్రాప్ చేశాను. ఓకే మళ్ళీ అది కంటిన్యూ చెయ్యాలి అని అంటే ఆ బుక్స్ ఎంత చదివినా కూడా ఒక థియరీ విధానం అయితే ఐ హ్యాండిల్, బట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కొన్ని పరిస్థితులు కూడా సబ్జెక్ట్ లాగే ఉంటాయి. కాబట్టి ఓకే నాకు ఆ టైంలో నా లైఫ్లో ఇప్పుడు నాకు గురువు అనేది అవసరమయ్యారు సార్. మా పక్కన పిల్లలతోటి నేను ట్యూషన్కి వెళ్ళాను. మ్యాథ్స్ సబ్జెక్ట్, ఫిజిక్స్, సైన్స్, సోషల్ అవి కొన్ని చదువుకున్నాను. ఓకే మేడం. 10th ఆఫ్టర్, ఇంటర్ ఆఫ్టర్, డిగ్రీ ఆఫ్టర్ ఇప్పుడు నేను BEd చేసి ఒక టీచర్గా ఈ సొసైటీలో 10 మంది నాకు మర్యాద ఇస్తున్నారు అని అంటే ఓకే బికాజ్ నా ట్యూషన్ టీచర్ నాకంటే చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని కాదు సార్. నాకు ఆ టైంలో నాకు గురువు అనే వ్యక్తి నాకు అవసరమయ్యాడు. ఓకే అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ లాగే ప్రతి మనిషి జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి సార్. ఓకే నైస్ మేడం. సార్ ఇప్పుడు చెప్పారు మనందరికీ కూడా. ఓకే నాకు గురువు అవసరం లేదు అంటే ఐ అప్రిషియేట్ యూ సార్, రియల్లీ హార్ట్ఫుల్లీ. బట్ అందరు కూడా అంత స్ట్రాంగ్గా ఉండరేమో అని నా ఉద్దేశం. ఒక్కొక్క టైంలో ప్లస్ మైనస్ రెండు మన మైండ్ సెట్లో కదులుతూ ఉంటాయి. ఆ టైంలో ఎక్కువ మనకి మైనస్లే కనపడతాయి. ఓకే అది నేను ఫేస్ చేశాను. ఓకే మనం ఒక మీ గురువు ఎవరు మేడం ఫైనల్గా? ఫైనల్గా నా గురువు మీ గురువు నా తల్లి. ఓకే యువర్ మదర్ ఈజ్ యువర్ గురువు. గురువు. ఓకే నైస్, గివ్ ఇట్ బిగ్ అప్లాస్. I love my mother, sir. Your Thank mother. you. Yes. Okay, your second guru. Yes. Second guru is your Mother. First guru, second guru, okay. guru, my mother. Okay, your mother is your guru. Okay. ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్లో ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది మినిమం చెప్పగలిగే అంత వ్యక్తి ఉన్నా కూడా వాళ్ళు కూడా నా దృష్టిలో గురువే. Once again, give me applause to the Varalakshmi madam. నైస్. గురువు అనే వాళ్ళు ఇంపార్టెంట్. అమ్మ అనేది ఫస్ట్ గురువు, తర్వాత బ్రదర్స్ ఇంట్లో సెకండ్ పర్సన్ కూడా సెకండ్ గురువు అని చాలా మంచి విశదీకరించింది. ఓకే థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. That's all. Give me applause. Nice. Okay. Okay, next anybody? Yeah, same as okay. నా పేరు శైలజ సార్. అందరికీ నమస్కారం. నమస్కారం మేడం. సార్ నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుకోలేదు సార్. మా అమ్మ చాలా ఒక భయంగా మాట్లాడిన ఓకే 5 members ఆడపిల్లలు, ఒక్క అన్న సార్ నాకు. ఓకే అన్నయ్యని చదివించింది, మమ్మల్ని అందరినీ పొలం పనికి పంపించేది. ఓకే అయినా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్తే నేను కూడా వెళ్ళేది సార్. వెళ్ళి ఒకరోజు బల్బం తిన్నా స్కూల్లో, సార్ కొట్టిండు. ఓకే అప్పటి నుంచి స్కూల్ పంపించిన సార్. ఇప్పుడు మా పాప కూడా అదే అలవాటు.
సార్. ఆ. ఓకే. సరే స్కూల్కి ఎట్లా వెళ్తలేదు కదా అని కొంచెం 10 సంవత్సరాల వరకు అట్లా ఆడుకుంటా ఏదైనా అమ్మ నాన్న పని చెప్తే వినడం, పొలం పనికి వెళ్ళడం ఓకే. ఉన్నా సార్. ఓకే. తర్వాత కొన్ని అందరూ ఇంకా చదువుకోరు మొదలు మాట్లాడద్దు వాళ్ళమ్మ చెప్పింది ఏంటంటే అటు అని మా ఫ్రెండ్స్ అనేవారు సార్. ఓకే. కొంచెం పెద్ద అయ్యాక నైట్ స్కూల్ పోయినా సార్. ఓకే. నైట్ స్కూల్ పోయి అట్లా ఫోన్ నెంబర్లు కానీ తెలుగులో చదవడం కానీ అట్లా కొంచెం చదువు నేర్చుకున్నా సార్. ఓకే. ఆ చదువు కొంచెం చదువు ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి ఏ పని చెప్పినా మంచిగా వినడము, కష్టపడము, ఆ డబ్బులు సంపాదించడం ఒక్కటి నా అలవాటు సార్. ఓకే. డబ్బులు సంపాదించడం అంటే ఇప్పుడు చదువు అంటే సార్ గురువుకు భయపడి చదువు మానేసిన కానీ తెలివి మాత్రము ఏదన్నా పట్టుదలతో ఏమైనా చేయాలంటే నా నా సొంత మీ జీవితంలో మీ గురువు ఎవరు మేడం? నా సొంతంగా మా మమ్మీ సార్. నా మీ మదర్ యువర్ గురువు. అంటే ఇప్పుడు గురువు అవసరం అంటున్నారా లేదంటున్నారా మీరు? గురువు అవసరం సార్, కానీ గురువు చెప్పిన మాటలు విన్నందుకే ఇంతవరకు వచ్చి అందరు ఓకే. మంచిగా 5 మంది అరే ఫ్యామిలీ ఎవరైనా విలేజ్ లో చూసినా కానీ ఓకే. ఫలానా పిల్లలు మంచోళ్ళు అనే పేరు సంపాదించినాం సార్. అమ్మ గురువే సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా గురువు చాలా అవసరం. అమ్మ చెప్పిన మాట వింటే ఎప్పటికీ చెడిపోం సార్. అమ్మ ఒక వైట్ పేపర్ లాంటిది, మంచి ఏముందని మంచి కోసమే చెప్తారు సార్ అమ్మ ఎంతసేపు ఉన్నా. ఓకే. నా నమ్మకం అయితే అమ్మ ఇగో ఒక బాబు ఓకే. ఒక బాబుని డిగ్రీ వరకు చదివించింది. ఇప్పుడు ఇక్కడ సిటీలోనే ఉన్నాడు సార్. ఆడపిల్లలను చదివియకుండా ఇప్పుడు మా అమ్మ నాన్నని మేమే చూసుకుంటున్నాము. ఓకే. కనీసం బాగున్నారా అని ఫోన్ కూడా చేశారు. అబ్బాయికి అమ్మాయికి తేడా చూపించింది అమ్మ నాన్న కానీ ఓకే. ఇప్పుడు మేము ఎట్లా చూసుకుంటున్నామో ఆయన అట్లా చూసుకోలేడు. ఆయన అమ్మ అంటే తప్పు చేసింది, ఎందుకంటే 5 నెంబర్స్ చదివియలేక తిండి పెట్టి పోషించడమే చాలా గొప్ప సార్ ఆ రోజులలో. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిని అబ్బాయిని తేడా చూడొద్దు అని నా ఉద్దేశం సార్. ఇద్దరిని ఎంత కష్టమైనా కష్టపడాలి, చదువుకున్నలైనా చదువుకోనలైనా పిల్లలని మాత్రం తేడా చూడకుండా చదివియాలని నా ఉద్దేశం సార్. ఓకే. వన్స్ అగైన్ గివ్ ఎ అప్లాస్ టు ద మేడం. చాలా మంచిగా అవసరం సార్. గురువు చాలా అవసరం. గురువు అనేవాడు అవసరం. ఇప్పుడు గురువు అవసరం అంటే ఎట్లా అంటే దానికి కూడా రీజన్ చెప్తా సార్. ఈ సార్ అంటే కొంచెం చదువుకుండు కాబట్టి గురువు అవసరం లేకుండా పైకి వచ్చిండు. మొత్తమే చదువు రాని వాళ్ళకైతే ఇంట్లో ఏం చెప్పలేము కదా ఎంత తెలివి ఉందని. ఇప్పుడు బయట ఎవరినైనా గొడవ పడాలన్నా, ఎదిరించి మాట్లాడాలన్నా, ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా ఖచ్చితంగా మాట్లాడి తీసుకొచ్చే కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. కానీ మమ్మీ ఇది నాకు వస్తలేదు అంటే చెప్పే కెపాసిటీ నా దగ్గర లేదు సార్. అందుకని గురువు అవసరం అని చెప్తున్నాను. ఓకే. నైస్. గివ్ ఎ అప్లాస్ టు ద once again the chance to the chance to give to the someone here. Okay madam. Next. Give to the someone. Chappan madam. Okay. Mic on. Okay. Okay. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేము 5 అక్క చెల్లెళ్ళం, ఒక అన్న సార్. ఓకే. అయితే మా అన్నని చదివించిండు, నన్ను చదివించిండు. ఓకే. మేము స్కూల్కి పోయినప్పుడు మమ్మల్ని కూడా చదవట్లేదని సార్ కొట్టిండు. ఓకే. ఇంకా భయంతో స్కూల్కి పోవటం మానేసిన. ఓకే. అయితే నాకు మీ జీవితంలో గురువు లేకపోయాడు. మీ జీవితంలో గురువు లేడు. గురువు లేడు. అన్ని ఇంకా మా నాన్నగారే సార్. మీ నాన్నగారే మీకు నిజమైన గురువు. నిజమైన గురువు. ఓకే. మీ జీవితంలో. ఓకే. ఓకే. సో మేడం తన జీవితంలో వాళ్ళ నాన్నగారే నిజమైన గురువు అని చెప్పేసి మేడం గారు చెప్పారు. చాలా కొత్త విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి గురువు తన జీవిత చక్రంలో మనసుకి ఏది సాధించాలన్నా గురువు అవసరమని ఇక్కడ మాట్లాడుతున్నారు. సెకండ్ వన్, తన జీవిత చక్రంలో తన మనసుకి వచ్చేసి గురువు అవసరం లేదు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే. నైస్. మేడం. టీచర్స్కి నమస్కారం అండి, పేరెంట్స్కి నమస్కారం మేడం. నా పేరు సువర్ణ అండి. నమస్కారం మేడం. నమస్కారం సువర్ణ గారు. గురువు అవసరం లేదండి. ఓకే. చిన్నప్పుడు నడవడం నేర్పించలేదండి, తినడం నేర్పించలేదండి. అవును. ఏదైనా గురువు ఏం చేయదు, తల్లి నేర్పిస్తుంది. అవును. గురువుతోనైతే అవసరం లేదండి. అవును. బయటికి వెళ్ళి గురువు కొట్టమని చెప్తాడా, కొట్టమనడండి. అవును. తిట్టమనడా, మంచిగా నేర్చుకోమని స్కూల్లో చెప్తుండదు, బయటకు వచ్చినాకైతే ఏం చెప్పాడండి. ఏం చెప్పాడు? తల్లిదండ్రి చెప్తారు చిన్నప్పుడు, ఇది చేయాలా, అది చేయాలా, మంచిగా ఉండాలా, చెడ్డ ఉండాలని అన్ని చెప్తారు. పైకి రావాలని కూడా రావచ్చండి, ఎంత ఇదిగా ఉన్నా కానీ రావచ్చు. గురువు చెప్పకుండా కూడా రావచ్చు. గురువు అన్ని చెప్పినా కానీ చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. గురువు చెప్పినా కానీ చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. గుడ్ పాయింట్. స్కూల్లో ఎన్ని టీచర్స్ ఎన్ని బోధనలు విధించినా కానీ
చెడిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి. ఓకే తల్లిదండ్రి మంచి చెప్పి మంచిగా దారిలో వచ్చిన వారు కూడా ఉన్నారండి. గురువు అవసరం లేదండి. Okay. నాకు తెలిసినంత మటుకు తన ధైర్యం తన శక్తి ఉంటే ఎంత తన ధైర్యం తన శక్తి ఉంటే Right. Good పైకి point. వెళ్ళొచ్చండి. Give me applause. తన ధైర్యం తన శక్తి ఉంటే ఎక్కడి నుంచైనా రావచ్చు. చదువుకుంటేనే డబ్బు సంపాదించాలి అన్నది కూడా లేదండి. చదువుకోకుండా కూడా డబ్బు సంపాదించవచ్చు. నా దృష్టిలో అయితే గురువు అయితే లేడండి. అవసరం లేదు. నైస్ సువర్ణ మేడం గారు చాలా మంచి విషయాన్ని చెప్పారు. గివ్ అప్లాస్. గురువు అవసరం లేదు తన జీవితంలో అనేది ఒక చాలా మంచి తన రియాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే నెక్స్ట్. నమస్తే. ఓకే నెక్స్ట్ ఇక్కడ నా పేరు వరలక్ష్మి సార్. ఓకే ఇప్పుడు మేడం అన్నారు చదువుకోలేని వాళ్ళు కూడా సంపాదిస్తారు తన శక్తి తన స్వయం కృషి అన్నది. అవును కానీ ఫర్ ఎగ్జాంపుల్ సార్ అది మా ఓన్ ఫాదర్ది చెప్తాను ఒకటి. ఓకే మా డాడీ కూడా ఏం చదువుకోలేదు. ఓకే తనకి ఒక్కొక్క టైంలో అప్పట్లో లక్షలు అంటే మనుషులు అని చెప్పేసి బిజినెస్ పార్ట్నర్స్ లాగా వేరే వాళ్ళని పెట్టడము, కొంచెం వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ కౌంటింగ్స్ ఓకే ఇలా కూడా కొంచెం నష్టపోవడం అనేది జరిగింది సార్. అవునా దానివల్ల నేను ఏమనుకుంటున్నానంటే నా ఒపీనియన్ ఓకే నేను ఎలా అనుకుంటున్నానంటే పరిస్థితులు, చదువు, శక్తి, స్వయం కృషి వీటన్నిటితో పాటు కూడా అది పార్ట్నరే కానీ, లైఫ్ పార్ట్నరే కానీ, పిల్లలే కానీ, సొసైటీ కానీ, నైబర్స్ కానీ, వాట్ ఎవర్ ఎవరైనా కానీ మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ప్లస్ మైనస్ అని మనకు చెప్పడం కానీ, లేకపోతే మన మైండ్ సెట్ వల్ల మన మెదడు అనే గురువు వల్ల మనం తెలుసుకోవడం కానీ, నేను బాడీ పార్ట్స్లో కూడా నా గురువు అనుకుంటాను సార్ నా మైండ్ని. ఓకే ఎందుకు అంటే ఇక్కడ చేతులు నేను ఒక వంట చెయ్యాలి అని అంటే ముందు నా మైండ్లో డిసైడ్ అవుతాయి. నేను ఇప్పుడు ఏం కూర చేయాలి, అవును ఏం కర్రీ, అవును రైసా, బిర్యానీయా, ఉప్మానా, చపాతీయా, ఓకే నా మైండ్లో డిసైడ్ అయిన తర్వాతే నా చేతులు వర్క్ చేస్తాయి. ఓకే అదే మేడం నేను అనేది కూడా గురువు అవసరం లేదంటున్నా. మన మైండ్ సెట్ కూర వండడం కానీ అన్నం వండడం నేర్పాడు కదా సార్ మేడం. అవన్నీ అయితే మనం సొంతంగానే చేస్తాం కదా, గురువు అవసరం లేదని నేను అంటున్నాను. ఫర్ మన ఎగ్జాంపుల్ బ్రెయిన్ మన గురువు. మన బ్రెయిన్ వంట టైంలో కుకింగ్ ఆ టైంలో బ్రెయిన్ నా గురువు అనుకుంటాను. అలాగే లైఫ్లో ఎవరైనా ఒకరు మంచి చెడు చెప్పే వ్యక్తి ఉండాలి. ఆ మంచి చెడు చెప్పే వ్యక్తే మనకి గురువు అని నా ఒపీనియన్. Okay. Right. Give applause to the Varalakshmi madam once again. Yeah, nice madam. The mic to that one. Give the chance to the another madam. Yeah, nice. బ్రెయిన్ కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, డేటా ఇస్తుంది. మనం ఏది ప్లస్ మైనస్ చేస్తున్నప్పుడు సో బ్రెయిన్ కూడా మన గురువే, పెద్ద గురువు మనకు. యా ఎస్ మేడం. మై నేమ్ ఇస్ స్వప్న మేడం. ఓకే నా ఉద్దేశంలో మాత్రం గురువు తప్పకుండా అవసరం సార్. Okay. జీవితాంతం అవసరం. ఓకే చిన్నతనంలో తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళని కూడా గురువుగానే భావించాలి మనం. ఎందుకంటే మనకు నడవడిక మీ మంచి. గురువు ఎవరు మేడం? నా గురువు మా ఉపాధ్యాయుడు జొన్నల వెంకటరెడ్డి గారు. Okay. ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను ఈ రోజు ఒక గురువు స్థానంలో ఉన్నానంటే ఆయననే ఆదర్శంగా తీసుకున్నాను. ఓకే గివ్ మీ అప్లాస్ టు ద సార్. సార్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు మేడం ఉన్నారని చెప్పేసి గురువు ఇంపార్టెంట్ అని అంటుంది మేడం. ఇది ఈ రోజు గురువు స్థానంలో ఉన్నారంటే మా గురువు గారే Okay, జొన్నల madam. వెంకటరెడ్డి గారు. ఓకే ఎగ్జాంపుల్ మీరందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను మా స్వశక్తితో గొప్పవాడినయ్యాను, నాకు గురువు అవసరం లేదు అంటున్నారు. Okay. కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, ఇంకా దేని విషయంలో అయినా కావచ్చు, మనం ఎంత స్థానానికైనా వెళ్ళినా ఓకే మనకి ఎంత పేరైనా రావచ్చు. అంటే రిచెస్ట్ పర్సన్, ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారి గురించి చెప్పారు. ఆయన రిచెస్ట్ పర్సన్ ఏ విషయంలో? డబ్బు విషయంలో ఓకే కావచ్చు, కొన్ని విషయాలలో కొందరు గొప్పవారు కావచ్చు. Okay. కానీ గురువు వలన అన్ని విషయాలలో గొప్పవారు అవుతారు. ఓకే గురువు లేకుండా నైస్ ఇంపార్టెంట్. కేవలం ఒక్క విషయంలో మాత్రమే మనం గొప్పవారుగా పేరు కావచ్చు. తెచ్చుకుంటాం. అవును. కానీ గురువు వలన మనం అన్ని అంశాలలో ప్రతి ఒక్క విషయంలో అది ఎంతవరకు చేస్తే ప్రతి ఒక్క సంస్థలో, ప్రతి ఒక్క సంస్థలో ప్రతి ఒక్క అన్ని విషయాలలో అన్ని పనులలో ఓకే మన తల్లిదండ్రుల విషయానికి వచ్చిన సొసైటీలో నలుగురు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ఓకే అది గురువు వల్లనే సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఓకే ఎగ్జాంపుల్ మీకు ఒకరి గురించి చెప్తాను. ఎవరు, మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మనం అవును ఉపాధ్యాయ దినోత్సవంగా అందరం జరుపుకుంటాం. ప్రతి పాఠశాలలో సంతోషంగా జరుపుకుంటాం. చిన్న విద్యార్థులు కూడా ఉపాధ్యాయులుగా వేషధారణ చేసుకొని వాళ్ళు మేము ఉపాధ్యాయులము అని ఫీల్ అయ్యి చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఓకే వాళ్ళ అంత గొప్ప వ్యక్తి కూడా గురువే
ఆయన కూడా ఒక గురువే. ఓకే. నెక్స్ట్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు. ఓకే. ఆయన ఒక హనుమంతరావు అనే ఒక ఉపాధ్యాయును, అంటే ఒక గురువు సహాయంతోనే, ఒక గురువు బోధన వల్లనే, ఒక గురువు ఇన్స్పిరేషన్ తోటే ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. ఎవరు అతను? స్వాతంత్ర సమరయోధుడు. ఎవరు? ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు. ఓకే. ఒక గురువు ఇన్స్పిరేషన్ తోటే లా టైమ్, స్వరాజ్యం అనే 2 పత్రికలను స్థాపించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా నడిపి గొప్ప ఆంధ్రకేసరి అనే గొప్ప బిరుదు తెచ్చుకున్నాడు. ఆయన దానికి కారణం ఎవరు? ఆయన గురువు హనుమంతరావు అనే ఒక గురువు వలన సాధ్యపడింది. సో గురువు అనేది ఇంపార్టెంట్. నా ఉద్దేశం ప్రకారం జీవితంలో ప్రతి ఒక్కరికి గురువు అవసరం. ఆ గురువు ఉంటేనే మన అన్ని అంశాలలో మంచి పేరు తెచ్చుకోగలం, గొప్ప పేరు తెచ్చుకోగలం. ఓకే. గురువు లేకపోతే ఏదో ఒక విషయంలో మాత్రమే గొప్ప వాళ్ళం అవుతాం అనేది నా ఉద్దేశం. నాకు గురువు. స్వప్న మేడం, వన్స్ అగైన్ గివ్ మీ అప్లాస్ టు ద స్వప్న మేడం. చాలా మంచి విషయం చెప్పింది. టంగుటూరి ప్రకాశం వన్ ఎగ్జాంపుల్. గురువు అనే వాడు ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకే మేడం. ఇక్కడ అక్కడ సారీ అక్కడ లాస్ట్ మేడం గారు సార్ ఛాన్స్ టు ద. ఓకే. సార్ దిస్ ఈస్ గంగాధర్ సార్. ఓకే గంగాధర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఓకే. యాక్చువల్లీ గురువు అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువులు మంచిగా ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు, ఉంటారు. మనకి కంపేర్ కాకపోతే సమ్ టైమ్స్ స్వార్థంతో కొంతమంది పనిచేస్తుంటారు. కొంతమంది ఏంటంటే నా చిల్డ్రన్ మంచిగా ఉండాలని పనిచేస్తారు. నాకేంటో తెలియదు కానీ నాకు ఆల్మోస్ట్ ఆల్ బ్యాడ్ గురువులే తలిగిరు నాకు. అంటే స్టార్టింగ్ నుంచి చూసిన నా మైండ్ విజన్ నా విజన్లో ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే నా విజన్లో వాళ్ళు బ్యాడ్ కనిపించారు నాకు. నేనేంటంటే గురువు అవసరం లేకుండా మనం ఒక గోల్ పెట్టుకొని పర్టికులర్ మనం ఒక స్థాయిలో ఊహించుకొని మనని ఒక బుక్ ద్వారా, మహాభారతం బుక్ కానీ ఏ బుక్ కానీ మనకు లైబ్రరీలో ఉంటుంది, దొరుకుతుంది. అది తీసుకొని వెళ్ళి దాంట్లో ఏం స్టెప్స్ మనకి మన లైఫ్ మీద భయం. అంటే గురువు కొడతాడని చెప్పేసి అతనికి ఈ హోంవర్క్ చేయాలి, ఈ హోంవర్క్ అట్లా కాకుండా మనకి లైఫ్లో ఒక భయం, అంటే మన లైఫ్ మీద మనకు గోల్లో ఉండాలి, ఒక పర్టికులర్ మనం ఒక పొజిషన్లో ఉండాలని మనకి పెయిన్గా తీసుకొని, పట్టుదలగా తీసుకొని, గురువు ఇంకా కొన్ని కండిషన్స్ పెడతాడు. కంపల్సరీ పర్టికులర్ లిమిట్ ఉంటుంది. మనం పెట్టుకున్న గోల్లో ఒక లిమిట్ క్రాస్ చేసి దాంట్లో ఇంకో ఎన్ని ఇష్టాల్లో వెతుకుంటాం. అట్లనే అదే గురువు ఉన్నాడంటే నువ్వు ఇక్కడ వరకే ఉండాలి, నీది ఇంత లెవెల్ అని పర్టికులర్ అతని స్వార్థాలు ఉంటాయి కొన్ని కొందరు అంతే. మనది ఏంటంటే పర్టికులర్గా మనం ఒక గోల్ పెట్టుకొని ఒక లిమిట్స్ క్రాస్ చేసి ఎంతో ఇష్టంగా మన మంచిగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. మీ జీవితంలో గురువు అవసరం లేదు. ఓకే. నైస్. గివ్ ఏ అప్లాస్ టు ద రియాలిటీ ఆఫ్ లైఫ్. తన జీవితంలో అనుభవాలను కూడా షేర్ చేసేది గంగాధర్ సార్. సో వన్స్ అగైన్ గివ్ ఏ అప్లాస్ టు ద గంగాధర్ సార్. అండ్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చూస్తున్న సమాజం కాకుండా పురాణాల్లో మనం మహాభారతం తీసుకున్నా సరే ఏకలవ్యుడు ఉన్నాడు, ఇందాక చెప్పాను. ఓకే. ఏకలవ్యుడు ఉన్నాడు అనమాట. అతను చూసి ఖాళీ ఒక ఆయన స్టాచ్యూని చూసి నేర్చుకున్నాడు అనమాట. మనం ఇప్పుడు గురువులు ఉన్నా చాలా మంది సరిగా చేయట్లేదు, భయంతో చేస్తున్నారు. అట్లా కాకుండా అతను ఒక స్టాచ్యూని చూసి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు అనమాట. కొంతమంది అర్జునుడు ఈ విషయంలో చూస్తే అర్జునుడు అనే ఒక చాలా మంచి ఏంటంటే చాలా నాలెడ్జ్ పర్సన్ అనమాట. అతనే కళ్ళు అంటే నిద్ర లేకుండా అస్సలు నిద్ర లేకుండా గురువు ఉన్నా కూడా 2-3 days కష్టపడి 4 days 5 days కష్టపడి నైట్ మొత్తం కష్టపడి బాణము ఒక చెట్టుకి పర్టికులర్ ఒక 2-3 kilometers ఆ బాణం కరెక్ట్ చెట్టుకి పడాలని ఒక 2-3-4 hours కష్టపడి గురువు ఉన్నా కూడా కష్టపడి అయితే అతనితో కాలేదు. గురువు లేకుండా ఏకలవ్యుడు అనే పర్సన్ అదే ఇప్పుడు అర్జునుకున్న గురువే ఏకలవ్యుడికి సేమ్ గురువు. ఆ స్టాచ్యూని పెట్టుకొని వితిన్ 1-2 hours ఆ బాణాన్ని 2-3 hours ఉన్న ఆ చెట్టుని కొట్టేశాడు. అర్జున్ కంటే కూడా అన్ని విధాలుగా నార్మల్ తెలియదు. మళ్ళీ అతనికి ఒక చెప్పేవాడు తెలియదు, తినడానికి తిండి ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండవు. కాకపోతే ఆయన పట్టుదల. మనకి గురువు కంపల్సరీ అవసరం లేదు, అది ఆప్షన్. 100% ఆప్షన్. ఇట్స్ ఆప్షన్. మనం పర్టికులర్ లైఫ్లో ఒకటి పెట్టుకున్నాము అంటే అది కావాలి, మనకి పట్టుదల ఉంది, అది పెయిన్ ఉంది, నీకు కావాలంటే నువ్వు తీసుకో అంతే. పర్టికులర్గా మన గురువు కావాలి అని నా లైఫ్ ఒపీనియన్. థ్యాంక్ యూ. నైస్ కాన్సెప్ట్ గంగాధర్ సార్. గివ్ ఏ అప్లాస్ టు ద గంగాధర్ సార్. నైస్. గురువు అవసరం లేదు అనేది చాలా ఎగ్జాంపుల్తో సహా కూడా మహాభారతంలో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాడు. నైస్. ఏకలవ్యుడు. యా. నెక్స్ట్ పాయింట్ గోస్ టు టెల్ మీ మేడం.
చెప్పండి మేడం, చెప్పండి అదే. యా మైక్ ఆన్. ఓకే నా పేరు మౌలిక. ఓకే నాకు కూడా గురువు అంత అవసరం లేదు. ఓకే అవసరం ఉందని కూడా నాకు అంత అనిపించలేదు అసలు ఎప్పుడు కూడా. ఓకే నా లైఫ్లో కూడా నేను ఎప్పుడు గురువు సహాయం ఎప్పుడు తీసుకోలేదు. ఓకే నా అంతా నేనే అన్ని చేసుకుంటూ వచ్చేసాను. ఓకే మన దగ్గర పట్టుదల, కృషి అనేది ఉంటే, మనం ఒక గోల్ సాధించాలని ఖచ్చితంగా అనుకుంటే మటుకు ఓకే మనం ఏదైనా సాధించవచ్చు. అసలు గురువు లేకుండా కూడా చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే గురువు ఉన్నంత మాత్రానే ఇవి సాధించగలుగుతాం, ఇవి సాధించలేము అనే విషయాలు కూడా చాలా మటుకు ఉన్నాయి సమాజంలో. ఓకే ఓకేనా? మీ జీవితంలో గురువు ఎవరు మేడం? నా జీవితంలో అసలు గురువు అనేవాడే లేదు లేడు. అసలు. ఓకే లేడు. నేనే గురువుని. నేనే నేనే గురువుని. రైట్. అన్ని నా అంతా నేనే చేసుకుంటున్నా. అన్ని నేనే. నా నాకు కృషి నేనే నేనే గురువు. చేసుకుంటూ వచ్చా అన్ని. నా అనుభవమే నా గురువు. ఓకే అంతే సార్, గురువు మాత్రం లేడు నాకు తెలిసి మటుకు. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. గివ్ మీ అప్లాస్ టు ద మనశ్రీ మేడం. సో వన్స్ అగైన్ గివ్ అప్లాస్ టు ద మనశ్రీ మేడం. ఓకే నెక్స్ట్ దేర్ గోస్ టు మేడం. యూ కెన్. నెక్స్ట్ మేడం, జయత మేడం. వన్ స్టాన్స్ గివ్ టు ద జయత మేడం. నమస్కారం సార్. ఓకే ఐఎమ్ జీవన్ జ్యోతి. ఓకే ఎవరి జీవితంలో అయినా గురువు ఖచ్చితంగా కావాలి. ఓకే ఎందుకంటే స్టడీ పరంగా అయినా జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కోవాలంటే గురువు అనేవాడు వెనకాల నుంచి తోస్తేనే ముందుకు వస్తాడు. తోస్తాడు కావాలి వాడు. అంతే. ఓకే గురువు అనేవాడు ఉంటేనే ప్రతి మనిషి ఒక మెట్టు ఎక్కి పైకి వెళ్ళి సక్సెస్ అనేది సాధిస్తారని నా ఒపీనియన్ సార్. ఓకే గురువు అనేవాడు లేకుంటే జీవితంలో ఎలాంటి నష్టాలు, ఎలాంటి కష్టాలు వస్తాయి కూడా ముందు తెలుసుకోలేడు. కాబట్టి అవి గురువు అనేవాడు ఉండాలి, నేర్చుకోవాలి. తన ద్వారా తనకు తెలిసిన విషయాలు కూడా నేర్చుకుంటారు. స్టూడెంట్స్ గురువు ఎవరు మేడం? సార్ ఉన్నారు సార్, మీ సార్ మల్లేష్ సార్ అని ఉండే. ఓకే మీ స్కూల్ టీచర్? స్కూల్ సార్. ఓకే స్కూల్ సార్. 5th క్లాస్. ఓకే సో గురువు అనేవాడు ఖచ్చితంగా ఎవరి జీవితంలో అయినా సార్, ప్రతి ఒక్క జీవితంలో ఉండాలి. అది ఖచ్చితంగా యువర్ ఉండాలి. ఇన్స్పిరేషన్ అండ్ యువర్ మోడల్ ఈజ్ యువర్ సార్ మల్లేష్ సార్. Yes, sir. ఓకే రైట్. ఓకే గురు. మనం గివ్ అప్లాస్ టు ద జూనియర్ మేడం. నైస్ సెట్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు గురువు ఉండాలి అంటున్నారు కానీ ఓకే గురువు లేకున్నా కూడా నేను ఏం చెప్తున్నా మీకు ఫస్ట్ Okay. మీకు ఇంతకు ముందే చెప్పిన ఓకే గురువు లేకున్నా కానీ మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. ఓకే మనము ఇంతకుముందు గంగాధర్ సార్ చెప్పినట్టు ఏకలవ్య, యా మీరు కూడా ఎవరికో అన్నారు కదా ఇంత Okay. మేడం గారు అన్నారు. Okay. సర్వపల్లి ఆయన మనం జరుపుకుంటాం తక్కువ ప్రకాశం. స్కూల్లో జరుపుకుంటాం. కరెక్టే. ఆయన గురువు ఎవరు మరి? ఆయన గురువు ఎవరు ఉన్నారు కానీ ఆయన ఇన్స్పిరేషన్ ఆయన సొంతం చాలా ఎక్కువగా ఉంటాయి అవి. అవును. గురువు చెప్పిండని చెప్పి నేను చేసిన, గురువు గురువు జస్ట్ ఆయన వర్క్ ఆయన అడిగితే చెప్తాడేమో కానీ Okay. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది అయిపోతావు, ఇది చెయ్యి, ఇది అయిపోతావు అని ఆయనకు అనలేదు. ఓకే అట్లనే నేను కూడా ఏమంటున్నా అంటే ఎవరితోనే అనరు, వాళ్ళ సొంతంగానే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. నేను ఇది చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది, Okay. నేను ఇది రాస్తే ఇది అవుతుంది. Okay. గురువు చెప్పిండు నేను ఇది రాస్తే కరెక్ట్ అయితే అది కాదు. సొంతంగా ఎవరికి వాళ్ళకే ఉంటది, ఉండాలి సో కూడా. మన సార్ చెప్పిందంటే గురువు అవసరం లేదు. గురువు అవసరం లేదు. మన సొంతంగా మనకే ధైర్యం ఉండాలి. ఆయన గురువు అవసరం లేదు. చెప్పిన ఈ సమ్ ఇలా చేస్తే కరెక్ట్ వస్తుంది, మ్యాథ్స్ లో ఇలా చేస్తే కరెక్ట్ వస్తుంది. ఇలా చేస్తే ఎందుకు వస్తుంది? ఇలా చేస్తే రాదా? వస్తుంది కదా. Okay. మనం ఏదైనా సరే మనం కూడా సొంతంగానే ఆలోచించాలి. గురువు లేకుండా కూడా, గురువు చెప్పిందే చెయ్యాలని కాదు, గురువు చెప్పకుండా కూడా మనం ఇలా చేసినా కానీ సమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి మనకు ధైర్యం ఉండాలి. That's how I give applause to sir. Give to the madam sir. Once the chance is due to the madam. Yeah. Yeah. After madam you can speak on madam. Yeah. Please come. నమస్కారం సార్. Yeah. నమస్కారం మేడం. ధన్యవాద్. నా పేరు సబిత. ఓకే సబిత మేడం గారు చెప్పండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు మధ్యాహ్నము సార్ వచ్చి ఒకటి చెప్తే నేను అట్లనే నేర్చుకునేది. అవును. ఇప్పుడు మీ జీవితంలో మీ గురువు ఎవరు మేడం? మా జీవితంలో నేనే సార్. మీరే గురువు. సార్ గురువు అవసరం లేదు, నాకు నేనే గురువు, నా కష్టమే గురువు, నా కన్నీరే గురువు. అవును సార్. ఓకే టైలరింగ్ కూడా
నన్ను ఒప్పే గురువు. కొంచెం చూపిస్తే నేనే నేర్చుకునేదాన్ని సార్. మీరే నేర్చుకున్నారు. నేను కుట్టుకుంటా బ్లౌజులు అవన్నీ సార్. ఓకే. నేనే సో మీ జీవిత రథంలో మీరే గురువు. ఓకే, 2 పైలు మీరే. ఓకే, రైట్. వన్స్ గివ్ అప్లాస్ టు ద మేడం. యా, లాస్ట్ ఛాన్స్ ఇస్ గివ్ టు ద లాస్ట్ పర్సన్. కెన్ గివ్ టు ద మేడం. వన్స్ మైక్ టు షుడ్ బి. హాయ్ సార్, ఓకే, హాయ్ మేడం. ఐఎమ్ సింధుజ. యా మేడం. గురువు అవసరం సార్ మన లైఫ్లో. ఓకే, గురువు అవసరం. నీడ్. మనకు సపోర్ట్ చేసి గైడ్ చేసి. నీడా మ్యాండేటరీయా? నీడ్ అవసరం అంతవరకు, కానీ మ్యాండేటరీ కాదు. నాట్ మ్యాండేటరీ. ఓకే. ఓకే. మనకు సపోర్ట్ చేసి లైఫ్లో ఒక్కొక్కసారి మనం వీక్ అయిపోతుంటాం కొన్ని స్టేజెస్లో. ఓకే. టీచర్ అనే కాదు సార్, ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ టీచర్. బట్ గివ్ అప్లాస్ టు ద మేడం. ప్రతి మనిషి లైఫ్ లో వీక్ అవుతాం మనం. కొన్ని సమయ సందర్భాల్లో వీక్ అవుతాం. ఆ టైంలో గురువు అవసరము అని మేడం అంటుంది. రైట్. మనం డిప్రెస్ అయిపోయినప్పుడు వచ్చి మనల్ని గైడ్ చేసి మనం రీచ్ కాగలము. మళ్ళీ push చేసే వాళ్ళు కావాలి. బూస్ట్ చేసే. అందుకే నేను సపోర్ట్ చేస్తా సార్. నా లైఫ్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నా గురువులే. అవునండి. బెస్ట్ గురువు ఎవరు చెప్పండి. బెస్ట్ అంటే నాన్న. ఆంజనేయ మేడం, ఆంజనేయ మాట్లాడండి. లేడని అంటున్నాను. స్కూల్కి వెళ్ళకుంటే బతకడం అనేది నేర్చుకోరా మీరుగా? ఎందుకు నేర్చుకోవాలి? నేను ఓన్లీ స్కూల్ ఇస్ నాట్ మ్యాన్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకుంటే గురువు నేర్పకుంటే ఇక నువ్వు జీవితంలో ఎక్కడ పైకి వెళ్ళలేవా? అక్కడే ఉంటావా? నా క్వశ్చన్ మేడం, నా క్వశ్చన్. స్కూల్ అనేది స్కూల్లో ఒక గురువు ఉంటాడు. స్కూల్కి వెళ్ళకుండా చదువుకోకుండా ఏదైనా నేర్పకుండా తల్లిదండ్రులు చెప్పకుండా నువ్వు స్నేహితులు చెప్పకుండా ఇక పైకి వెళ్ళలేవా? అక్కడే ఉంటావా? చెడో మంచి అయితే బతకగలుగుతావు, ఏదో నేర్చుకుంటావు సొంతంగా. గురువు లేడని నేను అంటే గురువు లేకుండా పైకి వచ్చావు గ్యారంటీ స్కూల్లో చదువుకో పర్సెంట్ కూడా లేదు మేడం. నేనని ఓకే మేడం, లాస్ట్ మీరు మాట్లాడండి. ఆఫ్టర్ ఐ విల్ స్పీక్ అవుట్. ఐ విల్ గివ్ ద కంక్లూజన్. ఓకేనా? యా. ఇప్పుడు మేడం చెప్పారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకే కరెక్ట్గా గురువు ఉన్నారా లేదా అని కాదు. అక్కడ పేరెంట్స్, ఇటు టీచర్స్, ఓన్లీ గురువు అంటే స్కూల్ పరంగానే కాదు. ఇప్పుడు మన సింధు మేడం చెప్పారు, గురువు అనేది సిచ్యువేషన్స్ బట్టి అందరూ ఉంటారు. అన్ని పొజిషన్లో మనకు తెలియకుండానే మన పక్కన గురువుని పెట్టుకొని తిరుగుతాం మనం. అది ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, మనకి ఏదైనా అమ్మేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ మన పక్కన ఒకళ్ళు ఉన్నారు అంటే ఏదైనా ఓన్గా డెసిషన్ మనం తీసుకోలేకపోతున్నాము అని అంటే మనకి ఎవరో గురువు ఏదో రూపంలో మనకు సపోర్ట్ చేస్తున్నారు. గురువే సార్. మోసపోవడం అది మన తప్పు. దానికైనా మనకు ఆపోజిట్ పర్సన్ అయింది కదా, దానికి ప్రోత్సాహం చేసేట్టు కాబట్టి ఆయన గురువే మన. ఫర్ ఎగ్జాంపుల్ సార్, చదువుకోవాలి అని ఎందుకు అంటున్నాము అంటే, స్పెషల్లీ స్కూల్ గురించి ఎందుకు వస్తుందంటే, చదువు వల్ల మనిషికి మంచి వ్యక్తిత్వము, మర్యాద, సొసైటీలో గౌరవం అనేది డబల్, ట్రిపుల్, 100కి 100% దొరుకుతుంది మేడం. దట్ వైజ్ వీఆర్ సేయింగ్ టు ఓన్లీ స్టడీ పక్కన పెట్టేసేయండి. ఒక మెకానిక్ వర్క్ కానీ, ఒక పొలంలో నాటేయాలంటే కూడా మీ అత్తమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళ సపోర్ట్ తీసుకొని వేస్తాం, కానీ నాటు కూడా మన ఇష్టం వచ్చినట్టు వెయ్యం. వాళ్ళు కూడా గురువే. వాళ్ళు కూడా గురువే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పారు మనకి గురువు అవసరం లేదు అని. సార్ ఒక స్మాల్ క్వశ్చన్ సార్, నాకు అర్థం కాలేదు. ఫస్ట్, గురువు అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? 1 word. ఒక స్మాల్ క్వశ్చన్ అడగమన్నారు కదా, అంటే అర్థం కాలేదు క్వశ్చన్. గురువు అంటే మీ ఒపీనియన్ చెప్పండి 1 word లో. గైడ్ చేసేవాళ్ళు. గైడ్ చేయడము అంటే మీకు ఎవరు లేరు మీ పొజిషన్లో. మీరు ఇప్పుడు సాత్విక్ జాదవ్కి మీ అబ్బాయికి టైంలో మీరు ఉన్నారు. మీకు లేకపోవడం బాధాకరం సార్. మీరున్నందుకు, మీ అబ్బాయికి సపోర్ట్గా నిలబడ్డందుకు యాజ్ ఎ టీచర్గా కానీ, సొసైటీలో వ్యక్తిపరంగా కానీ నేను చాలా గర్వపడుతున్నాను. కానీ అందరూ ఆ పొజిషన్లోకి రాలేరు కదా సార్. కొంతమందికి మాత్రం కంపల్సరీ గురువు అవసరం. మేబీ ఉన్నారేమో మీలాంటి వ్యక్తులు సొసైటీలో తన కాళ్ళ మీద తను నిలబడడం. కానీ చాలామందికి ఇవాళ రేపు ఉన్న పొజిషన్లో ప్లస్ మైనస్ మైండ్ పరంగా ఎట్లా అంటే వాళ్ళు చాలా అప్సెట్ అవ్వడము, వాళ్ళు చేసిన పని కంటే ఎక్కువగా రూమర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్కు కూడా కొంచెము డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఆ టైంలో కూడా మాటలు చెప్పడం కూడా గురువు, మాట్లాడడం వల్ల కూడా గురువు చేసే పని.
ఇప్పుడు సపోజ్ మేడం మన గంగాధర్ సార్ అన్నారు, ఓకే సార్ మేడం ఒక ఛాన్స్ ఓకే ఓకే యా కంటిన్యూ మేడం యా సార్ అన్నారు గంగాధర్ సార్, సార్ అప్రిషియేట్ యూ, మంచి స్టోరీ చెప్పారు. కానీ మీకు అందరూ కొంచెం గురువు పొజిషన్లో బ్యాడ్గా చూశారు అని అంటే అది చాలా బాధపడాల్సిన విషయము. ఓకే కానీ ఏకలవ్యుడు తన గురువు స్టాచ్యూ చేసుకొని తిండి తిప్పలు మానేసి ఎండ వాన చలి మంచు ఏది లేకుండా అడవిలో జంతువులతోని కూడా ఏది పెట్టించుకోకుండా తన గోల్ని శోధిస్తూ రీచ్ చేశాడు అని అంటే తన గొప్పదనమే, నేను కాదనను. కానీ ఇవాల్టి ఉన్న పొజిషన్ కానీ ఏకలవ్యుడు తర్వాత ఉన్న పొజిషన్ కానీ అంత కరెక్ట్గా గోల్ రీచ్ అవుతాము అనే నమ్మకము తన మీద తనకి చాలా వరకు అందరిలో ఉంటుందా లేదా అనేది నాకు క్వశ్చన్ సార్. ఎందుకంటే ఫర్ వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్, మీరు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నారు, ఒక్కొక్క టైంలో ఏదో మూవీకి కానీ ఏదో స్పోర్ట్స్ ఏదో ఉన్న టైంలో వెళ్తారు. ఆ టైంలో కూడా మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ మదర్ ఉండాలి సార్. దట్ టైం షీ ఈజ్ నాట్ ఓన్లీ గురు మదర్, అక్కడ తను గురువు క్యారెక్టర్ చేస్తున్నారనమాట. నాన్న ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు, ఈ టైంలో నువ్వు ఇలా ఉండాలి, ఈ టైంలో నువ్వు ఇది తినాలి. అది కూడా గురువే నా ఒపీనియన్ లో. తల్లి కూడా గురువే. తను తల్లి పాత్ర చేస్తూ కూడా మీకు హ్యాజ్ ఎ గురువుగా సజెషన్స్ ఇస్తున్నారు అంటే మీరు ఒకటే క్యారెక్టర్ లో రెండు చూసుకుంటున్నారు, అలా కూడా మీరు ఒప్పుకోవచ్చు. సార్ నో సార్ లేదు మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం సార్. ఇవాళ రేపు ఉన్న జనరేషన్స్లో ఇప్పుడు హ్యాజ్ ఎ పేరెంట్ మీటింగ్గా మొన్న పేరెంట్ మీటింగ్ జరిగినప్పుడు మీరు వచ్చారు, చాలా మంది పేరెంట్స్ రాలేదు. అది వాళ్ళ పర్సనల్స్ మీద ఉంటుంది కదా. ఇప్పుడు మీటింగ్ లో మీరు ఉన్నారు, హ్యాజ్ ఏ నేను ఒప్పుకుంటాను, మీరు కరెక్టే. కానీ సొసైటీలో ఏకలవ్యం లేక అలాంటి సమస్య క్రియేట్ కాకపోవచ్చు, అందరికి కాకపోవచ్చు. అంత సంకల్పం ఉన్నా కూడా చెయ్యాలి అనే పట్టుదల ఉన్నా కూడా మిడిల్ లో వదిలేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏకలవ్యం ఎన్ని సమస్యలు ఉంటే ఆయనకు అంత సంకల్పం వస్తుంది, అది ఆ సంకల్పానికి ఎంత తెగింపు వస్తుంది. అదే అంటున్నాను సార్. ఆయన జీవితంలో కూడా అన్ని కన్నీరు కార్చింది కాబట్టి ఆయన సొంతంగా రావాలనుకున్నాడు. అంత కన్నీరు కార్చి కూడా గురువు గారికి బహుమానం ఇచ్చాడు సార్. గురువు గారికి తన బొటనవేలు బహుమానం ఇచ్చాడు అన్నమాట. అది చిన్నగా అది ఆయన మంచితనం, అది సరే మంచితనం, అది ఆయన గురువు అని భావించాడు కానీ గురువు ఏం చేయలేదు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైనా గురువు మంచితనం అని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. భావించుకున్నాడు శిష్యుడు గెలిచింది కాబట్టి అసలు గురువు అసలు ఆయన గురువా నీకు? సో ఇక్కడ ఏంటంటే ఉన్న ఒక్క విద్య ఏదో జస్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే కోసం ఆయన చెప్తే వేలు కట్ చేసి మనం చెప్పిండు అయిపోయింది. ఆయన సంకల్పంతో శిష్యుడు వస్తే గురువునే గెలిపించాడు. గురువునే గెలిపించింది కాబట్టి అవసరం లేదు, గురువు అవసరం లేదు. ఆయన ఫింగర్ ఇచ్చేసిండు, అది లేదు ఆయన పానం పట్టుకోవడం. కంక్లూజన్ ఇక్కడ మన జీవితం గురువు పిల్లల్ని శిష్యుడికి నేర్పించలేదు, శిష్యుడే గురువుని గెలిపించాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే గుడ్ పాయింట్, గురువునే గెలిపించినాడు అక్కడ. సో ఓకే, ఐ గివ్ ద కంక్లూజన్. ఇక్కడ మన జీవిత కాలచక్రంలో మనం ఏది సాధించాలన్నా అంటే అకార్డింగ్ టు స్క్రిప్ట్స్ ఏదైనా కానీ ఋగ్వ వేద సామ యజుర్వేద ఏమైనా సరే ఒకసారి అందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఓన్లీ ఐ విల్ టాక్ అబౌట్ ఓన్లీ 5 minutes. మీరు ఇప్పుడు మాట్లాడిన ప్రతి విషయం పైన ఐ విల్ గివ్ ద కంక్లూషన్. అసలు గురువు అవసరమా, గురువు అవసరం లేదా, ఏది సాధించాలన్నా గురువు అవసరమా, గురువు అవసరం లేదా అనేది ఐ విల్ గివ్ ద కంక్లూషన్ టు యూ. సో లిజన్ కేర్ఫుల్లీ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాంట్రవర్సీ. చాలా మంచిగా సంభాషణ, చాలా చాలా హాట్ అండ్ స్పైసీగా జరిగింది, చాలా స్పైసీగా ఉంది. సో వెరీ గుడ్. యా, ఏ సంస్కృతి తీసుకున్నా, ఏ సంప్రదాయం తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా గురువు అనే వర్డ్ వచ్చింది. సాంస్క్రిట్ నుంచి ఫస్ట్ నేను చెప్పాను మీకు. గు అనేది సాంస్క్రిట్ వర్డ్ యాక్చువల్గా. జైనిజం, సిక్కిజం, బుద్ధిజం అన్నిటి నుంచి వచ్చినటువంటి ఒక వర్డ్ అవుతుందో, వాక్యం అవుతుందో, పదం అవుతుందో గురువు. గు అంటే యాక్చువల్గా గు అంటే ఏంటంటే డార్క్నెస్. మనం ఫస్ట్ ఏదైనా సరే జీవితంలో
ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటంటే బేసిక్స్. ప్రతి జీవితంలో కూడా మంచి బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ అంటే ఏంటి సార్? పొద్దుగా లేవడం, స్నానం చేయడం, తినడం, తర్వాత మనము కొంతమంది పచ్చయాలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా బేసిక్స్. ఇప్పుడు ఎన్ని వేదాలు ఉన్నా, ఋగ్వేదం ఎన్నున్నా సరే బేసిక్స్ అయితే కామనే కదా. సో గురువు కూడా బేసిక్స్ ఏముండాలి? అసలు గురువు ఎన్ని టైంలో, గురువు ఎన్ని రకాలు? స్కూల్లో టీచరే గురువా? స్కూల్లో టీచరే గురువా సార్? ఒక మెకానిక్ షెడ్లా మెకానిక్ నేర్చుకుంటే ఆయన కూడా గురువే, అవునా మేడం? బాత్రూమ్లు కడగాలి, కడుగుతప్పుడు ఆయన సరిగ్గా కడగడానికి రాదు, ఆ నేర్పించే వాళ్ళు కూడా గురువే. అంటే గురువు అనేవాడు ప్రతి పాత్రలు. అంటే ఇక్కడ గురువు అంటే ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలి. గైడ్ చేసేవాడు గురువు. నైస్, గుడ్ పాయింట్. యా, ద పాయింట్ ఈస్ గు అంటే ఏంటంటే డార్క్నెస్, రు అంటే ఏంటంటే లైట్. అంటే డార్క్నెస్ అండ్ టేక్స్ ఫ్రమ్ ద లైట్. అంటే అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు గురువులు. ఫస్ట్ క్లియర్, మీరు ఈ విషయాన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఫస్ట్ గురువు ఎవరంటే మనం అంధకారంలో ఉన్నాం. అది ఏ విషయమైనా కావచ్చు, ఏ టాపిక్ అయినా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. మనం అంధకారంలో ఉన్నాం, మనకి ఏం కనిపిస్తలేదు, మనకు ప్రయాణం లేదు. సో చీకట్లో నుంచి వెలుగు తీసుకొచ్చేవాడు మాత్రమే డార్క్నెస్ అండ్ టేక్స్ ఫ్రమ్ ద లైట్. వెలుగులోకి తీసుకొచ్చేవాడే గురువు. ఓకే, మరి గురువు గురించి తెలుసుకుందాం. మరి ఇంకోటి, ఈ గురువు యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి? అసలు ఎంతమంది గురువులు ఉన్నారు, ఏ విధంగా గురువులు ఉన్నారు? ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు పుట్టిందంటే కారణం ఎవరు? తల్లి, తండ్రి. అయితే ఇక్కడ ఏమంటున్నాము, చిన్నప్పటి నుంచి మనం దగ్గర ఒక 15 నుంచి 20 years వరకు కూడా మనము గురువు గురించి డిస్కషన్ చేస్తున్నాం, అన్ని చేసుకున్నాం. శ్లోకం కూడా అయినాం. ఏమైనా సార్ శ్లోకం మనం సార్? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యో దేవో భవ అన్నాం ఇక్కడ. అంటే తల్లి, తండ్రి తర్వాత మూడో స్థానం ఎవరికి ఇస్తున్నాం మనం? ఫస్ట్ స్థానం ఇయ్యలే, మూడో స్థానాన్ని ఇచ్చినాం మనం ఇక్కడ. సో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యో దేవో భవ అన్నాం. సో ఆచార్యుని కూడా మూడో పొజిషన్ తీసుకొచ్చినాం మనం. దాని తర్వాత మళ్ళీ ఇంకో వాక్యం చెప్పినాం. ఇంకో వాక్యం ఏం చెప్పినాం? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చిన్నప్పటి నుంచి 20 years నుంచి చదువుతున్నాం. కానీ ఆ మీనింగ్ ఓ చెప్పారు మరి దాని గురించి. దాని యొక్క అర్థం ఏముంది, అంతరార్థం ఏముంది, నానార్థాలు ఏమున్నాయి, దాని యొక్క డీప్ అనాలిసిస్ ఏముంది, దాని కిందికి వెళ్ళిన తర్వాత డీప్ డైమెన్షన్స్ అన్ని విధాలుగా ఆలోచిస్తే అసలు ఏముంది అక్కడ అని ఫస్ట్ ఆలోచన చేయాలి మనం. ఫస్ట్ ఆ క్వశ్చన్ మనమే చేసుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నాం. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఇలా కామన్ వర్డ్ ఏముంది? కామన్ గా గురువు అని ఉంది. ఎస్, నైస్ మేడం. గురు అనేది కామన్ వర్డ్. సో గురు మనం పక్కన పెడదాం. గురు బ్రహ్మ అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వర అంటాం. అంటే GOD, గాడ్, జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రక్టర్. అంటే ఈ కాలచక్రంలో ఏదైతే ఉన్నారో పుట్టించే వాళ్ళు బ్రహ్మ అన్నము, రన్ చేసే వాళ్ళని విష్ణు అన్నము, దాని తర్వాత డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళని శివుడు అన్నాం, మనం మహేశ్వరుడు అన్నాం. అంటే ఈ కాలచక్రంలో అది ఏ కాలచక్రమగానే కానీ 14 కాలచక్రాలు ఉన్నాయి. మనం స్వర్గము, నరకం అంటాం. ఇలా కాకుండా 14 లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లేయర్ చూడండి. ఇప్పుడు మనం 93.5 అనే ఒక సిగ్నల్ పెట్టాం అనుకో, ఇట్లా 93.5 అని వచ్చిన పాటలు వస్తాయి. 98.3 పెడితే 98.38 వస్తాయి. అట్లనే మన దగ్గర మనకు కనిపించినటువంటి లేయర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం ఉన్నది భూలోకంలో, అట్లనే కనిపించినటువంటి లేయర్స్ ఉన్నాయి. సో అది ఏ చక్రమైనా కావచ్చు అకార్డింగ్ టు సైన్స్. నేను చెప్తుంది సైన్స్. యా, గురువు అయితే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. ఎవరైతే ఈ 3 కాలచక్రాలు ఎవరైతే రోల్ని ప్లే చేస్తున్నారో వాళ్ళు ఎవరు? ఈ 3 పాత్రను వహించేవాడు గురువు. ఆ శ్లోకం యొక్క అర్థం. నోబడి విల్ నాట్ సే. మన స్కూల్లో చెప్పలేదు, మన కాలేజీలో చెప్పలేదు, మా ఇంటి చుట్టుపక్కల చెప్పలేదు, మనం జీవితంలో దెబ్బలు తాకినటువంటి మన పక్కన ఉన్న గురువు కూడా చెప్పలేకపోయాడు. దీని యొక్క అర్థం. సో ఇంకో విషయం, అసలు గురువులు ఎన్ని రకాలు? సప్త ఋషులు అంటే ఎవరంటే ఈరోజు ప్రెసిడెంట్ మన 195 దేశాల్లో ఏ ప్రెసిడెంట్ అయినా కొన్ని కోట్లకు హెడ్ రాజు అనేటువంటి వ్యక్తి ఏ విషయం నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరిని కలుస్తాడు? ఆయన సప్త ఋషులను కలుస్తాడు. సప్త ఋషులు అంటే ఎవరు? సప్త ఋషులు అంటే ఎవరు తెలియదు. సప్త ఋషులు అంటే మనం సప్త ఋషులు అదే ఏం బోర్డు అది ఎక్కడికి తీసుకొచ్చు కదా, సంస్కృత పదము. సప్త అంటే ఏంది, ఋషులు అంటే ఏంది, ఋషి ఎవరిని అంటారు ఈ రోజులు? ఇవన్నీ సైన్స్
మనం ఎక్కడో టెక్నాలజీలు ఉన్నాం, ఆ పాత వర్డ్ ఎవరు పట్టుకుంటారని ఆలోచన చేస్తాం. ఇక్కడ మన ఎవ్రీ స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ లో ఈ రాసినటువంటి ఎవ్రీ స్క్రిప్ట్ కూడా అది టెక్నాలజీ సైన్స్ అది. బట్ ఎవ్రీబడి ఈస్ డోంట్ నో, అది మనకు ఎవరికి తెలియదు. ఫస్ట్ విషయం ఫస్ట్ వన్ మేడం ఇలా మేడం నేను ఋషుల గురించి చెప్తాను, నేను గురువుల గురించి చెప్తా, సప్త గురువుల గురించి చెప్తా. సప్త ఋషుల గురించి తర్వాత మాట్లాడదు, ఎందుకంటే మన టాపిక్ వచ్చేసి సప్త ఋషులు, గురువులు, ఋషులు కాదు. వాచక గురువు, మీ పేరేం పేరు? మొత్తం 7 మంది గురువులు ఉంటారు. ఫస్ట్ మనకి 7 మంది గురువులు ఏవో తెలుసుకోవాలి. ఈ 7 మంది గురువులు కాకుండా కనిపించని గురువులు 3 ఉంటారని లాస్ట్ చెప్తాను నేను. ఇలా మేడం మోచన గురువు, మీ పేరేం పేరు? మోచన గురువు, వాచక గురువు, మోచన గురువు మేడం. మోచన గురువు, రుద్ర గురువు అండ్ నిషిద్ధ గురువు సార్. అండ్ విహిత గురువు, మీ పేరు ఏం పేరు సార్? విహిత ఎందుకంటే విహిత గురువు మేడం, విహిత గురువు. నెక్స్ట్ కారణ్యస్య గురువు, మీ పేరు ఏం పేరు? కారణ్యస్య గురువు సార్. పరం గురు ఫస్ట్ గురువు ఎన్ని రకాలు? 7 రకాలు, 7 టైప్స్ ఆఫ్ గురువుస్. మనం ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి. 7 టైప్స్ ఆఫ్ గురువు. ఫస్ట్ ఎవరు? వాచక గురువు. ఈ వాచక గురువు ఏం నేర్పిస్తారంటే మనకు ఈ భౌతిక ప్రపంచంలో, అంటే మన 360 యాంగిల్లో ఈ భౌతిక ప్రపంచం గురించి నేర్పించేవాడు. కళల గురించి 64 కళలు ఉంటాయి. కళల గురించి అన్ని నేర్పించే వాళ్ళు ఎవరు? ఆయన దగ్గర ఫస్ట్ అడ్మిషన్ తీసుకోవాలి. నాకు ఏం కావాలి? ఫస్ట్ పుట్టగానే మనం ఒక సర్టెన్ పెరగగానే ఫస్ట్ మనకి ఏం కావాలో ఫస్ట్ మనకు తెలియదు. మనకు పరిస్థితి అనుభవాలను బట్టి మనను క్వశ్చన్ చేసి ఒకరు అన్నారని చెప్పి మనం పరిగెత్తుతున్నామే తప్ప 64 కళలో ఒక కళ ఆర్థికం అంతే. ఇంకా 63 కళలు ఉన్నాయి. తల్లి లేకపోతే మనం లేం, తల్లిని కొనుక్కోలేం, తండ్రిని కొనుక్కోలేం, డబ్బుతో పిల్లల్ని కొనుక్కోలేం, బంధాన్ని కొనుక్కోలేం, నమ్మకాన్ని కొనుక్కోలేం. వన్స్ ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ రాదు, నమ్మకం కొనుక్కోలేం. ఈ 64 కళ ఒక కళ ఆర్థికం మాత్రమే. రాజకీయ, సామాజిక, ఆర్థిక ఇంకెన్ని ఎన్నో కళలు ఉన్నాయి. శారీరక కళ, చూసేటటువంటి ఒక కళ, జ్ఞాన కళ, ఇట్లా 64 కళలు ఉన్నాయి. అందులో ఆర్థికం ఒకటి. కానీ మనం పరిగెత్తుంది దేనికోసం? డబ్బు కోసం మాత్రమే. అదొక కళ అంటే మనది అది ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఏ విధంగా వాడాలి తెలుసుకోవాలి. ఫస్ట్ పేరు ఏం పేరు మేడం? వాచక గురువు ఏం చెప్తాడు ఆయన దగ్గర పోయిండు? అర్జున్ ఎవరి దగ్గర పోయిండు సార్? అర్జున్ ఎవరి దగ్గర పోయిండు? తెలియదు. అర్జున్ ఫస్ట్ ఎవరి దగ్గర పోయిండు? గురువు ద్రోణుడి దగ్గర పోయాడు. ఆయనకి శిష్యరికం కదా. గురువు ద్రోణుడి దగ్గరికి అర్జునుడు పోయింది కాబట్టి ఆ విద్య నేర్పించాడు. ఆయనకు అప్పుడు నీడ్ అది. ఎందుకంటే నేను అందరిలో గెలవాలి. ఆయనకు ఫస్ట్ ఆల్రెడీ విత్తనం వేసేసారు, ఆయన ఆ సీడ్ ఇచ్చేసారు. ఆయన ఫస్ట్ నేను ప్రపంచాన్ని మొత్తం గెలవాలి. సో ఆయనకి ఏం కావాలి? ఆయనకు ఆ టైంలో ప్రపంచాన్ని మొత్తం గెలవాలి. కానీ ప్రపంచాన్ని గెలిపించాడు ఎవరు ఉన్నారు? గురువు ద్రోణుడు ఉన్నాడు. గురువు ద్రోణుడు ఫస్ట్ నేర్చుకోవాలి కదా. తర్వాత ఇక్కడ వేయాలని ఈయన చెప్పింది. తర్వాత కృష్ణుడు, తర్వాత సెకండ్ కృష్ణుడు. ఫస్ట్ గురువు ఇంపార్టెంట్. అంతమంది విద్యార్థులలో గురువు ఇంపార్టెంట్. మీరు చెప్పింది ఏంటి మేడం? వాచక గురువు. వాచక గురువు ఏం వాచక గురువు జరిగితే నువ్వు ఏం నేర్పిస్తావు మేడం? ఇంకోటి భౌతికంగా జీవనం గురించి, తర్వాత కళల గురించి నేర్పిస్తాం. ఇంకోటి మేనేజ్మెంట్. ఏం నేర్పిస్తారు మీరు? ఏ సంస్థలోనైనా సరే, మొత్తం ఎన్ని సంస్థలు ఉన్నాయి? 64 సంస్థలు ఉన్నాయి. ఈ భూమండలం పైన, ఈ నేచర్లో ఎన్ని ఉన్నాయి? 64 ఉన్నాయి. 64 సంస్థల గురించి, దాని యొక్క రాజకీయ, సామాజిక గురించి నేర్పించేవారు ఎవరు? వాచక గురువు. నెక్స్ట్ మోచన గురువు. ఈ మోచన గురువు ఏం నేర్పిస్తారు? మేడం ఇంతకుముందు చెప్పింది సిద్ధు మేడం. కొన్ని టైంలో నేను శారీరకంగా, మానసికంగా నేను పడిపోతాను. దానికి ఆన్సర్లు ఉన్నాయి. మరి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉన్నాయి? నువ్వు ఫెయిల్ అయినావు. నువ్వు ఒకటి మన సార్ చెప్పినట్టు ఒక టాస్క్ పెడుతున్నావు అని నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఒక స్టోరీ చెప్పాలి, నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? మోచన గురువు. ఈయన దగ్గర పోయి అడ్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మోచన గురువు ఏం నేర్పిస్తుంటే ఆధ్యాత్మికాన్ని నేర్పిస్తాడు. ఆధ్యాత్మికం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్పిరిచువల్. ఈ రోజు ఎంతమంది మహానుభావులు వచ్చినటువంటి ఏ స్టోరీ తీసుకున్న ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ వల్ల మనకి ఇన్స్పైర్. చిన్నప్పుడు చూడండి, అమ్మ కొడుకు చెప్తుంది, ఏదో స్టోరీ చెప్తుంది, వాడు వింటున్నాడు అంతే. వాడు అది తీసుకుంటే తన కథ చెప్తాడు. చందమామ రావే, జాబిల్లి రావే అంటారు. అది వస్తుందా అని కాదు అక్కడ. అది ఎవరు చెప్పాలి? ఆధ్యాత్మిక గురువు చెప్పాలి. మోచన గురువు చెప్తారు.
ఆధ్యాత్మిక నేర్పించిన ఎవరు? మోచన గురువు. నెక్స్ట్ రుద్రగురు. రుద్రగురు ఏం నేర్పిస్తారు మరి మనకు? నెక్స్ట్ థర్డ్ గురువు. ఈ రుద్రగురు ఏం నేర్పిస్తుంది మనకు? ఈరోజు సమాజంలో పొలిటీషియన్స్ లైక్ దట్ కుల మత రాజకీయాల వ్యవస్థల గురించి నేర్పించే వాళ్ళ గురువు ఎవరు? రుద్రగురు. ఆమె దగ్గర పోయి ఆమె అడ్మిషన్ తీసుకుంటే ఆమె నాకు అవే నేర్పిస్తుంది, కొన్ని నేర్పియదు. వీళ్ళకి సంబంధం లేదు. ఆమె దగ్గర అడ్మిషన్ తీసుకుంటే ఆమె అదే నేర్పిస్తుంది. ఈరోజు మన స్కూల్లో ఎగ్జాంపుల్ ఇది మన స్కూల్ అంతే. స్కూల్ 10th వరకు అవుతే ఏమొస్తుంది మనకు? ఒక సర్టిఫికేట్ అంతే. అది అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ అక్కడ వస్తుంది అంతవరకే, కానీ అన్నీ రావు. ఇక్కడ ఏం నేర్పిస్తారు అంటే ఇక్కడ బుక్ ఎవరో ఒక బుక్ రాస్తారు. ఈ బుక్ గురించి ఒక స్కూల్లో పెడతారు. ఎవరో ఒక బుక్ రాస్తారు, ఒక బ్రెయిన్ ఒక బుక్ రాస్తుంది. దీని గురించి ఇదందరినీ బట్టిఫై చేపిస్తారు స్కూల్ అనేది. దీనికి ఎగ్జామ్ పెడతారు, ఏమిస్తారు మనకు అంతే. బట్ ఇట్స్ నాట్ ఏ రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఒక సర్టిఫికేట్ అనేది తన జీవిత ప్రయాణంలో ఒక చిన్న భాగం మాత్రమే. చిన్న భాగం అంటే ఇక్కడ గురువు మాత్రమే ఆయన, అన్నిటికీ గురువు కాదైనా. ఓకే మేడం కూర్చోండి. ఓకే ప్లీజ్ టేక్ యువర్ సీట్ మేడం, కూర్చోండి. ఓకే మేడం. నెక్స్ట్ సో మతాల గురించి కులాల గురించి అన్నిటి కూడా చెప్పే గురువు ఎవరు? రుద్ర గురువు. నెక్స్ట్ నిషిద్ధ గురువు. నిషిద్ధ గురువు ఏం చేస్తా ఏమంటారు అంటే ఈ మేడం ఏమంటారు అంటే నిషిద్ధ గురువు ఏం చెప్తుంది? ప్రాహిబిటెడ్ గురు. ఈయన లాజిక్ ఏంటండి ఇక్కడ ఏమంటది? ప్రాహిబిటెడ్. అసలు నాకు గురువు అవసరం లేదంట. ఆమె గురువు అయి ఉండి ఆమె ఏమంటుంది? నాకు గురువు అవసరం లేదు. నిషిద్ధ గురువు. ఈరోజు నా జీవిత ప్రయాణం వంటి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, నాకు కావాల్సిన అవసరాలు ఉంటాయో నేర్పించే వాళ్ళు ఎవరు? నిషిద్ధ గురువు. నీ గురువు అవసరం లేదు, నువ్వు రా నా దగ్గరికి, నేను నీ జీవితంలో చివరి వరకు నీకు ఏవైతే కావాలో అవన్నీ నేను నేర్పిస్తాను. అవన్నీ ఏమన్నా కావచ్చు, అన్నీ నీకు నేను రిక్వైర్మెంట్స్ ఏవైతే అన్నీ నేర్పించేవారు నిషిద్ధ గురువు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ మేడం. నిషిద్ధ గురువు కూర్చోండి. నెక్స్ట్ విహిత గురువు అంటే ఏమంటాడంటే విహిత గురువు, ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. విహిత గురువు ఏం చెప్తాడు అంటే వైరాగ్యం గురించి చెప్తాడు. యూనో ఎనీబడి వైరాగ్యం అంటే ఏంటంటే చాలా సైన్స్ వర్డ్ అది. వైరాగ్యం ఏమంటా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో పెయిన్ అండ్ ప్లెజర్. పెయిన్ అంటే ఏంటి? నొప్పి, ఆనందం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఇదంతా కూడా టెంపరీ. ఏది నేను అన్ని చూసినా తీ అంటే చూసినావా? విన్నారా ఎప్పుడైనా వర్డ్ ఇది? నాకు అన్ని తెలుసు. వైరాగ్యం. జీవితం మీద విరక్తి కలిగిపోయింది. ఇవన్నీ నువ్వే నాకు చెప్పేది, ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు, ఏది చెప్పాను నువ్వు, ఏం చెప్తున్నావు స్టోరీ? విహిత గురువు చెప్తాడు మనం. ఈ విహిత గురు దగ్గర అడ్మిషన్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు మన గురువులు పరశురాముడు ఉన్నాడు, గురు ద్రోణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. మనం డిఫరెంట్ గురువుని కలుస్తున్నాం. మేడం చెప్పాడు మల్లేష్ సార్ ఉన్నాడు, మేడం మీకు గురువు ఉన్నాడు, సార్ గురువు, నాకు కూడా గురువు ఉన్నాడు. ఇప్పుడు ఈ సార్ దగ్గర అడ్మిషన్ తీసుకుంటే ఈ సార్ ఏం నేర్పిస్తాడు? వైరాగ్యం గురించి చెప్తాడు నాకు. ఈ మేడం దగ్గరికి పోతే నా దగ్గరికి ఆమె అదే నేర్పిస్తుంది. ఆమె అయితే రాజకీయం నేర్పిస్తుంది. ఆమె ఒక్కొక్క దగ్గరికి పోతే ఒక్కొక్క అడ్మిషన్, ఒక్కొక్క స్కూల్లో ఒక అడ్మిషన్. ఇట్లా మన స్కూళ్ళల్లో ఇట్లా అసలు ఈ గురువులు ఇంపార్టెంట్. ఈ సప్త గురువులు ప్రతి మనిషికి ఈ 7 గురువులు అవసరం. మనిషికి కాదు, మనస్సుకి. మనిషి చచ్చిపోతుంది, మనిషి కాలిపోతుంది, మనసు చచ్చిపోదు, కాలిపోదు. దానికి లేదు ఎండ్లేదు సార్. మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. నెక్స్ట్ మేడం 6వ గురువు గురువు. నెక్స్ట్ కారుణ్య గురువు. కారుణ్యస్య గురువు అంటారు. కారుణ్యస్య గురువు అంటే మనం అంటామని అరే వాడు కరుణామయుడు అంటాం. యేసుప్రభుని ఏమంటాం? కరుణామయుడు అంటాం. పుట్టుక నుంచి ఆయన మొత్తం స్ట్రాంగ్ అయిపోయాడు. కారుణ్య పురుషులు అంటాం. అంటే వీళ్ళని ఏమంటారు? సన్యాసం అంటారు. వీళ్ళ దగ్గర పోతే నాకు ఏం తెలుస్తుంది? ఆ మేడం దగ్గర పోతే, కారుణ్య గురువు దగ్గర పోతే ఏం నేర్పిస్తుంది? సన్యాసం తీసుకోమంటున్నాను. నీకు ఏ కోరిక లేదు, ఏ బంధం లేదు, బాంధవ్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, సన్యాసం తీసుకో. ఎగ్జాంపుల్ హనుమంతుడికి ఏమిచ్చింది టాస్క్? నాన్న నువ్వు సన్యాసం తీసుకో, నీకు ఏ కోరిక లేవు, అటాచ్మెంట్ ఉందనుకో, బంధం ఉంటే ఏముంటుంది? బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. నీకు ఏ బంధాలు లేవు నాన్న, నువ్వు సన్యాసం తీసుకో, నీకు డ్రెస్ ఇస్తాను, నీకు కదా నువ్వేం పని చేయాలి, ఎవరికైతే ఏమైతే కావాలో అవి ఇవ్వాలి. సన్యాసం గురించి నేర్పేవాడు ఎవరు? ఎగ్జాంపుల్ కృష్ణుడు, హనుమంతుడు. యూనో కృష్ణ ఈజ్ ఏ బ్రహ్మచారి. తెలుసా మీకు ఆ విషయం? ఫస్ట్
కృష్ణ ఇదే కూర్చోండి మేడం. కృష్ణ ఇదే ఆయనకు చెప్తా మీకు తర్వాత కృష్ణ కొంచెం ఏ విధంగా ఉంటుందని. ఆయన బ్రహ్మచారి, ఆజన్మంత బ్రహ్మచారి ఆయన. నెక్స్ట్ సో సన్యాసం గురించి నేర్పేవారు ఎవరు? కారుణ్యస్య గురువు. పుట్టుక నుంచే వాళ్ళు స్టార్టింగ్ ఉంటారు. పుట్టుక నుంచి కారణ పురుషులు అంటారు. కొంతమంది మధ్యలో వస్తారు. మనుషులు వచ్చే వాళ్ళు 2 విధాలు ఉంటారు. పుట్టుక నుంచే కారణ పురుషులు. ఎగ్జాంపుల్ వివేకానంద, ఎగ్జాంపుల్ శివుడు, ఎగ్జాంపుల్ రాముడు, ఎగ్జాంపుల్ యేసుప్రభు. తర్వాత కారుణ్యస్య గురువు అంటారు వీళ్ళ. కొంతమంది మధ్యలో వస్తారు, అంటే జీవితంలో దెబ్బలు తాకుతాయి, ఏడుస్తారు, కన్నీరు కాడుస్తారు, అది దొరికాయి, అవి ఆకలి అవుతుంది, నాకు కావాలనిపిస్తుంది, కోరిక పుడుతుంది, ఇచ్చ, మనసు ఇచ్చ, కోరికల యొక్క ఏమంటారు, మనకు కాళ్ళకు ఒక గడ్డపాలు గుచ్చుకుంది అనుకో, ఇట్లా ఇక్కడ వచ్చి గుచ్చుకొని ఇట్లా బయటకు వచ్చింది అనుకో, ఎంత నొప్పి ఉంటుంది, ఎంత నొప్పి వస్తుంది. మన మనలో నుండి కోరిక కూడా అంత జ్వరించే యజ్ఞ అంత. అబ్జర్వ్ చేయండి మీరు, -20 degrees వచ్చినా కూడా, ఐస్ గడ్డ కట్టినా కూడా ఈ శరీరం చచ్చిపోదు. ఈ శరీరము ప్రాణం వదిలేదు. ఎందుకు తెలుసా? అంత జ్వలించేటువంటి అగ్ని ఇది, ఇంత హీట్ క్రియేట్ చేస్తుంది. సో సన్యాసం తీసుకున్న వ్యక్తిని ఏమంటాను? కారుణ్యస్య గురువు అంటాం. నేను ఏం నేర్పిస్తానంటే మనకు, ఆయన దగ్గర పోయి అడ్మిషన్ తీసుకున్నాను అనుకో, నేను అన్నోన్ పర్సన్ అడ్మిషన్ తీసుకున్నాను, ఆయన ఏం నేర్పిస్తానంటే భయాన్ని తొలగిస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ భయాన్ని. ఎందుకంటే మనిషి జీవితంలో పెద్ద శత్రువు ఎవరు? భయం. ఆ ఫస్ట్ ఆ భయాన్ని తొలగించి పుట్టుక చావు, బర్త్ అండ్ డెత్, ఈ మధ్యలో రహస్యాన్ని చెప్తాడు ఆయన. రహస్యాన్ని చెప్పి వాళ్ళకి అది నేర్పిస్తాడు. ఎవరైనా ఈ యుద్ధంలో నేర్పించేవాడు ఎవరు? సద్గురువు అంటారు. శిష్యకి వచ్చింది సార్. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి 7 గురువులు ఉన్నారు. ఈ 7 గురువులు ఎంతమంది తెలుసు? ఎంతమంది నేర్చుకురు? ఎంతమంది ఎవరు మనకి చెప్పారు? గురువు అంటే ఎవరు తెలుసా? స్కూల్లో టీచర్ గురువు. నాకు కలగలేదు లైఫ్లో. మరి ఇప్పుడు నాకు తప్పు నేను చేసిందా, నా తల్లిదండ్రులు చేసిరా, లేకపోతే నా జీవితం నేను చేసుకుందా? మరి నాకు ఎందుకు నా గురువు దొరకలేకపోయాడు అంటే సార్ ఉద్దేశం, మేడం ఉద్దేశం నా గురువే గమ్యం అయితే ఏంటి? చివరిగా లిబరేషన్, మోక్షం అనేది ఒకటే. మోక్షం ఒకటే, పాత్ వేరు అంతే. ఇక్కడ ప్లస్ మైనస్ పాత్ ఉంది అంతే. ఎగ్జాంపుల్ మన సార్ చెప్పినట్టు అర్జునుడు వచ్చేసి గురువు ఉన్నాడు, ఎక్కడ ఎవరికి ఇవ్వలేరు, ఫెయిల్ స్టోరీ అనలేదు, ఫుల్గా ఫీల్ కాలేదు, పరిపూర్ణత లభించలే. అక్కడ జీవితంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిపూర్ణత లభించింది గురువు ఉంటే. ఏకలవ్యంకి ఏంటి? మొత్తం పరిపూర్ణత లభించలేదు ఆయనకు అక్కడ. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఎందుకు ఆయన ఏళ్ళు తీసి ఎందుకు పంపించేస్తారంటే, ఆయనకు ఎందుకు ఆ గురువు చేశారంటే, అక్కడ ఆయన ఒక ఆటవిక సమాజంలో ఉంటాడు. మనుషులు సంపాదించారు అనమాట అక్కడ. ఓరు ఏకలవ్యం స్టోరీ ఏంటంటే మనుషులు సంపాదించారు అనమాట అక్కడ. అప్పుడు ఆ టైంలో ఇక్కడ నేను ఒక రాజ్యాన్ని స్థాపించాలి, అక్కడ అందరూ ఆయనకు అన్నం పెట్టారు, ఏం పెట్టారు, ఆయనని ఇట్లా కృషిస్తారు. ఆయనకు రాగదేశాలు ఏముంటాయి, ఆయనకి ఏంటంటే నేను ఇక్కడ రాజు కావాలని ఒక ఊర్లోకి వెళ్ళి వచ్చేసి వచ్చి దూరం వచ్చి ఉంటాడు. అక్కడప్పుడు ఆయన ఆ టైంలో ఆ గురువుని చూస్తాడు. అక్కడ గురువు. సో ఏకలవ్యుని గురించి మనం మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు ఏకలవ్యుడు యాక్చువల్గా అటవీ ప్రాంతాన్ని అంతా తీసుకొచ్చి హస్తినాపురాన్ని నాశనం చేద్దామని ప్లాన్ చేసిండు అనమాట. అందుకోసమే గురుద్రోణుడు ఏం చేసిండంటే బొటన వీళ్ళని అడిగేసి సో ముందే అతని యొక్క జ్ఞానాన్ని పసిగట్టిండు గురువు. సో గురువు యొక్క గొప్పదనం అది. సో మీరు ఆ ఏకలవ్యుని టాపిక్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ఫైనల్గా మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఏమర్థమైంది? ప్రతి ఒక్క మనిషి జీవితంలో తను ఉన్నతునిగా కావాలనుకుంటే, శ్రేష్ఠుని కంటే కాకుండా ఉన్నతునిగా కావాలనుకుంటే కంపల్సరీ గురువు కావాలి. గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్. అండ్ తన జీవిత అనుభవాలతో పాటు ఆల్రెడీ ఎంతోమంది అనుభవాలు అనుభవించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో చరిత్రలు, అంటే క్రీస్తుకు శకము, క్రీస్తుకు పూర్వము ఉన్నాయి కదా. ఎంతోమంది కొన్ని సంవత్సరాలు బ్యాక్ డేటా ఎంతోమంది వాళ్ళు అనుభవించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా మనం డేటా తీసుకుంటే వాళ్ళు మనకు గురువులే కదా. సో ఆ గురువుల యొక్క అనుభవము నీ యొక్క అనుభవం తోడైతే నీకు ఫ్యూచర్లో నీకు కావాల్సింది నువ్వు దక్కించుకొని నీ జీవితం కూడా పరిపూర్ణత చెందుతుంది. సో నేనేమంటున్నా అంటే, సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 డేటాని నువ్వు యూటిలైజ్ చేసుకొని నువ్వు ముందుకెళ్తే దెన్ యువర్ లైఫ్ షుడ్ బి ఎస్ ఏ పరిపూర్ణత. దీనే పరిపూర్ణతత్వం అంటారు. పరిపూర్ణత లభిస్తుంది. సో ఈ 3 గురువులు కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 గురువులు ఇంపార్టెంట్. అండ్ నీలో కుండలి అనే తత్వం ఉంటుంది. నథింగ్ బట్ నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు నీకు 7 పవర్స్ ఇన్నర్ జనరేట్ అవుతాయి.
అది శివతత్వము. యాక్చువల్గా నెక్స్ట్ విష్ణుతత్వం వచ్చేసి మనము అనే విష్ణుతత్వము. విష్ణుతత్వము 7 గురువులు, 7 ఋషులు. ఆల్రెడీ మనము టాపిక్లో డిస్కస్ చేసుకున్నాము. సో నువ్వు నీదే తత్వం అనేది ఫస్ట్ నువ్వు డిస్కస్ చేసుకోవాలి. నువ్వు ఏ తత్వం అనేది, నీకు ఏ గురువు కావాలి. మొత్తం 64 కళలు ఉన్నాయి. ఈ 64 కళల్లో 64 కళలకు సంబంధించిన గురువులు ఉన్నారు. నీకే కళ కావాలి, నీకే గురువు కావాలి అనేది నువ్వు చూజ్ చేసుకోవాలి. అండ్ సో పరిపూర్ణత కావాలంటే గురువులు మాత్రం మ్యాండేటరీ. గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు యాక్చువల్గా. సో ఫైనల్లీ వాట్ వీ డిస్కస్ ఈజ్ నథింగ్ బట్, సో గురు ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. So that is the main important. So our next topic is about Independence Day. Pranipath.